ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము చుక్కకూర చికెన్ చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామా? నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో నేను ఆయిల్ వేయలేదు, డైరెక్ట్ నేను చుక్కకూర కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది ఇందులో వేసేసుకుంటాను. ఒక 2 నిమిషాలు ఇట్లనే మగ్గనిద్దాం. ఇట్లా 1 నిమిషంలోనే కలర్ మారిపోతుంది. చుక్కకూర కలర్ మారిపోతుంది. ఎందుకు వేరే ఆకుకూరలు మారవు, కానీ చుక్కకూర కలర్ మారుతుంది. 2 నిమిషాలనే ఇట్లా కలర్ మగ్గిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ వేసుకొని ఇది మిక్సీలో వేసుకుందాం. ఫస్ట్ ఇగో ఈ మగ్గిన చుక్కకూర పక్కన తీసుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. నేను సాజీర వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్. తర్వాత ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి ఫ్రై అవ్వనిద్దాం. ఉల్లిపాయలు ఫ్రై అయినాయండి. అర టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. అలానే పసుపు, 2 రెబ్బలు కరివేపాకు, ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకున్నాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ చికెన్ వేసుకుందాం. కొంచెం ఇది పోపు పట్టే వరకు ఇది కూడా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొంచెం చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అది బయటకు వచ్చేసి ఫ్రై అయిపోతుంది చికెన్. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. అలానే సాల్ట్ రుచికి సరిపడా. అలానే టమాటోస్, 2 టమాటోస్ తీసుకున్నాను. ఇది ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఇది మూత పెట్టుకొని ఇది 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుదాం. ఆలోగా నేను ఉడికించుకున్న చుక్కకూరను మిక్సీలో వేసుకుంటాను. ఫైవ్ మినిట్స్ తర్వాత అండి ఒకసారి కలుపుకున్నాం. చికెన్ కూడా ఎంత టెండర్గా ఉడికిపోయింది చూడండి, ఎంత ఈజీగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న చుక్కకూరని వేసుకున్నాం. సరిగ్గా కలుపుకుందాం. మిక్సీ జార్ కడిగి ఇందులో ఉంది కదా, ఈ వాటర్ కూడా వేసేసుకుందాం. ఇలా మూత తీసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడుకుతుందండి. నేను తక్కువ ఆయిల్ తీసుకున్నా కాబట్టి ఆయిల్ పైకి తీయలేదు. ఇప్పుడు చివరిగా మనం కసూరి మేతి వేస్తున్నాం. కసూరి మేతి మనం కొంచెం షాలో ఫ్రై చేసి ఇలా వేసుకుంటే ఆ స్మెల్, ఆ ఫ్లేవరే వేరబ్బా.
మనం ఎప్పుడు ఆకుకూరలతోని ఇట్లా చేసుకుంటాం కదా, ఆకుకూరల రెసిపీస్ చేసుకున్నప్పుడు ఇంకా ఏం గరం మసాలా ఏం వేయకుండా ఖాళీ కసూరి మేతితోని చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.